మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్కట్ కీస్. ఇక్కడ చూడండి, కంట్రోల్ 0 అనేది షార్ట్కట్ కీ ఏ విధంగా పనిచేస్తే చూద్దాం. స్పేస్, ఇంక్రీజ్ డిక్రీజ్, షార్ట్కట్ కీస్. కంట్రోల్ 0 6 PTs స్పేస్ వస్తున్నట్టు అబౌవ్ ది పారాగ్రాఫ్. కంట్రోల్ A సెలెక్ట్ ఆల్. ఓకే, సో కంట్రోల్ A సెలెక్ట్ ఆల్. ఎక్కడైనా సరే కర్సర్ పెట్టేసి జస్ట్ యూజ్ కంట్రోల్ A. చూడండి, మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అంటే మొత్తం డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సారీ, కంట్రోల్ A. ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అంటే సెలెక్ట్ ఆల్, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కంట్రోల్ A అయిపోయింది. నెక్స్ట్ వన్ కంట్రోల్ B, బోల్డ్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒకవేళ ఇది సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ కంట్రోల్ B సెలెక్ట్, కంట్రోల్ B చూడండి, బోల్డ్. మళ్ళీ అదే కంట్రోల్ B ప్రెస్ చేస్తే బోల్డ్ వెళ్ళిపోతుంది, అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, సో కంట్రోల్ B బోల్డ్ ఇక్కడ ఉంది కదా, కంట్రోల్ B బోల్డ్. సో ఇది కంట్రోల్ B బోల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కంట్రోల్ C కాపీ. ఓకే, సో ఏం చేయాలండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది సెలెక్ట్ చేసి ఏదైనా కలర్ చేంజ్ చేయండి. ఓకే, ఇక్కడ కలర్ ఎందుకు చేంజ్ చేసిందంటే మీకు అర్థం కావడానికి. ఇక్కడ సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసిన తర్వాత కంట్రోల్ C కాపీ, కంట్రోల్ C కాపీ. ఎక్కడ కావాలి అక్కడ క్లిక్ చేసుకొని అగైన్ కంట్రోల్ V పేస్ట్ చేయవచ్చు. సో ఇక్కడ కాపీ అయింది, ఇక్కడ పేస్ట్ అయింది. కాపీ చేస్తే ఖచ్చితంగా పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో కంట్రోల్ C కాపీ అండ్ కంట్రోల్ V పేస్ట్. ఓకే, ఇక్కడ కూడా చూడండి కార్నర్లో కాపీ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి పేస్ట్. సో జనరల్గా కాపీ చెప్పినా కాబట్టి పేస్ట్ కూడా దాంతోపాటు చెప్పాల్సి వస్తుంది. సో కంట్రోల్ C కాపీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ D ఏ విధంగా యూజ్ అవుతుంది చూడండి, కంట్రోల్ +D. ఓకే, సపరేట్గా ఫాంట్ ప్రిఫరెన్స్ అంటే ఒక విండో ఓపెన్ అవుతుంది ఫాంట్కి సంబంధించింది. అండ్ దీనికి సంబంధించింది ఇంకా ఎక్స్ట్రాగా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్. ఓకే, ఫాంట్ కలర్ అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్, ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నట్టు కదా. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదన్నా వర్క్ చేయాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళేసి వర్క్ చేస్తాం కదా. సో కంట్రోల్ D ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇందులోకి వెళ్ళి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. లైక్ డబుల్ స్ట్రైక్, ఇదిగోండి ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది. ఓకే, సో తీసేయండి, స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. ఓకే, చాలా రకాల వర్క్ చేసుకోవచ్చు, అడ్వాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, మీరు అన్నీ ఒకటి సెట్ చేసుకోవచ్చు. సో హియర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కంట్రోల్ E. ఓకే, సో కంట్రోల్ E ఏ విధంగా పనిచేస్తే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెక్స్ట్ హెడ్డింగ్. ఓకే, సో ఇది హెడ్డింగ్ కాబట్టి కంట్రోల్ E క్లిక్ చేసుకొని కంట్రోల్ E చూడండి, సెంట్రల్ అలైన్మెంట్. ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్, సెంట్రల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళి సెకండ్ వన్ కంట్రోల్ E. ఓకే, సో ఒకవేళ లెఫ్ట్ ఉన్నా కూడా కంట్రోల్ E క్లిక్ చేయగానే సెంట్రల్ లైన్గా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ F. ఓకే, ఫైండ్ బాక్స్ ఇక్కడ చూడండి. సో కంట్రోల్ F ఓపెన్ అయిపోయిందా నావిగేషన్. అంటే ఇందులో మీరు హెడ్డింగ్ ఉంటే హెడ్డింగ్ని ఫైండ్ చేయవచ్చు. పేజెస్ ఎన్ని ఉన్నాయి కూడా చూడండి, ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏ పేజ్ నెంబర్కి వెళ్ళాలి ఆ పేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. కంట్రోల్ F టు ఫైండ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కంట్రోల్ I ఇటాలిక్. ఓకే, సో కంట్రోల్ I. ఇప్పుడు ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కంట్రోల్ I ఇటాలిక్. మళ్ళీ అదే కంట్రోల్ I ఇటాలిక్ తీసేస్తుంది, కంట్రోల్ I ఇటాలిక్ అప్లై అవుతుంది. ఓకే, సో కంట్రోల్ I ఇటాలిక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి,
కంట్రోల్ జే. ఓకే, ఇక్కడ చూడండి కంట్రోల్ జే జస్టిఫై. ఇక్కడ కంట్రోల్ జే జస్టిఫై ఎలా చూద్దాం. ఎక్కడ ఉంది, ఇగోండి ఇక్కడ ఉంది జస్టిఫై. ఓకే, సో జస్టిఫై అనేది బ్యాలెన్స్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, చూడండి ఇది కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు, మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇవ్వండి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇలాంటి వాటికి జస్టిఫై అనేది యూజ్ అవుతుంది. ఒకసారి సెలెక్ట్ చేయండి ఈ పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసి. ఓకే, సో సెలెక్ట్ అండ్ యూజ్ జస్టిఫై. క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ చేసిన ఒకటే, ఆర్ కంట్రోల్ జే. ఓకే, సో మనం ఏం చేద్దాం, షార్ట్ కట్ యూజ్ చేద్దాం, కంట్రోల్ జే. చూడండి జస్టిఫై ఏమైందంటే ఇట్ సైడ్ నుంచి సమానంగా అండ్ ఇట్ సైడ్ నుంచి సమానంగా చేసేస్తుంది, అంటే కరెక్ట్ ఈక్వల్గా చేసేస్తుంది అన్నట్టు. ఎక్స్ట్రా గ్యాప్ని కూడా టెక్స్ట్తో ఫిల్ చేసేస్తుంది అన్నట్టు. సో డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ పైన ఉన్న టెక్స్ట్ ఎలా ఉంది, కింద ఉన్న టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈక్వల్గా లేదు, కానీ ఇక్కడ చూడండి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఇది కూడా నేను సెలెక్ట్ చేసుకొని, సో కంట్రోల్ జే చూడండి జస్టిఫై అయిపోయింది. అంటే నేను పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేయలేదు, జస్ట్ పారాగ్రాఫ్ కాడ ఏదైనా ఒక లైన్ కాడ క్లిక్ చేసేసినాను. క్లిక్ చేసేసి కంట్రోల్ జే జస్టిఫై. ఓకే, సో ఈ విధంగా కూడా మనం జస్టిఫై వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటి చూద్దాం. ఇక్కడ కంట్రోల్ కే ఇన్సర్ట్ ఏ హైపర్ లింక్. ఓకే, సో కంట్రోల్ కే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CLICK క్లిక్ దిస్ లింక్. మరి ఇక్కడ లింక్ ఇవ్వాలి మనం. ఓకే, సో కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ లింక్ ఇద్దాం. మరి లింక్ ఇవ్వాలంటే ఏం షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ కే. ఇప్పుడు లింక్ ఏంటి అంటే ఇక్కడ మీరు యూట్యూబ్ లింక్ కావచ్చు, ఏదన్నా వెబ్సైట్ లింక్ కావచ్చు. ఇక్కడ మీరు లింక్ అడ్రస్ యాడ్ చేసేయాలి. అర్థమవుతుందా? సో లింక్ అడ్రస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక లింక్ టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అవ్వడం వల్ల అది లింక్ క్లిక్ చేయడం వల్ల అది ఓపెన్ అయిపోతుంది. అండర్స్టాండ్? సో ఆ విధంగా మీరు ఇక్కడ ఏం చేయవచ్చు అంటే క్లిక్ చేసుకొని ఇక్కడ లింక్ని పేస్ట్ చేసేయండి. నేను ఇక్కడ చూడండి google.com అనేది నేను పేస్ట్ చేసేసినాను. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి www వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇది లింక్ ఓపెన్ అయిన తర్వాత జస్టిఫై ఉంది కాబట్టి ఇలా మనకు వచ్చేసింది. క్లిక్ చేసుకొని జస్టిఫై తీసేయండి. ఓకే, సో లెఫ్ట్ అలైన్మెంట్ చేసినాను. క్లిక్ దిస్ లింక్ హియర్, ఇవ్వండి. ఓకే, సో క్లిక్ దిస్ లింక్. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి లింక్ ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ యూస్ చేసేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఆ లింక్ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. సో హ్యాండ్ సింబల్ వచ్చింది కదా, లింక్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ ఎల్. ఓకే, సో కంట్రోల్ ఎల్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ జే జస్టిఫై. ఓకే, సో ఇక్కడ చూడండి జస్టిఫై అయిపోయింది. కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ జే జస్టిఫై. అర్థమవుతుందా? సో ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఒకటే, ఇగోండి లెఫ్ట్ అలైన్మెంట్ అండ్ జస్టిఫై. సో షార్ట్ కట్ ద్వారా యూస్ చేయవచ్చు. కంట్రోల్ ఎల్, ఓకే, లెఫ్ట్ అలైన్మెంట్. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఎం. ఓకే, సో కంట్రోల్ ఎం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని కంట్రోల్ ఎం యూస్ చేస్తున్నాను. చూడండి ఇండెంట్ మూవ్ అవుతుంది. అండర్స్టాండ్? సో ఇండెంట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇండెంట్, కంట్రోల్ ఎం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ ఎన్ న్యూ విండో. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, వర్క్ చేస్తున్నాను. నాకు ఏమన్నా కొత్తగా ఇంకోటి వర్క్ చేయాలి, ఓపెన్ చేయాలి. సో కంట్రోల్ ఎన్ క్లిక్ చేయగానే ఇంకో న్యూ ఫైల్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఎంటీ. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనం కంట్రోల్ ఎన్ ద్వారా ఒక న్యూ ఫైల్ ఓకే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ ఓ ఓపెన్. ఓకే, సో కంట్రోల్ ఓ ఇవ్వండి. ఇంతకుముందు ప్రీవియస్ వర్క్ మనం ఏది చేసినామో అవన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో ఓపెన్ చేసుకోవచ్చు ప్రీవియస్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి కంట్రోల్ పి ప్రింట్. ఇవ్వండి కంట్రోల్ పి. ఓకే, సో ప్రింట్ ఓపెన్ అయిపోతుంది సెట్టింగ్స్.
ఇంకా మీరు ఇక్కడ ప్రింట్కి సంబంధించిన సైజ్, ఓకే, బోత్ సైడా, 2 సైడా, 1 సైడా ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎన్ని కాపీస్ కావాలి ప్రింట్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. ఎస్కేప్ ప్రెస్ చేయగానే మళ్ళీ మన వర్క్ మోడ్కి వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వస్తుంది ఇక్కడ కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఆర్ అనేది ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ సెంటర్ అలైన్మెంట్ ఉంది. ఓకే, సో కంట్రోల్ ఆర్ రైట్ అలైన్మెంట్, ఇంతకుముందు చెప్పిన కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్, అండ్ జస్టిఫై అనేది పారాగ్రాఫ్స్కి మనం యూస్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం అలైన్మెంట్స్ షార్ట్కట్స్ని యూస్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంట్రోల్ ఎస్. చూడండి, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ఫైల్ ఉంది కదా, ఇది నేను ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 1 అని చూపెడుతుంది. సో కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే, ఎక్కడ సేవ్ చేయాలి, ఏం చేయాలి అనేది అడుగుతుంది, అడ్రస్గా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫైల్ ఓపెన్ చేయగానే ఇవ్వండి కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే, సో ఇది సేవ్ యాజ్గా తీసుకున్నది, సేవ్ కంట్రోల్ ఎస్ అంటే డాక్యుమెంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. షార్ట్కట్ ఆల్ట్ FA. ఓకే, సో ఆల్ట్ FA సేవ్ యాజ్ షార్ట్కట్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ సేవ్ కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఆల్ట్ FA చూడండి సేవ్ యాజ్. అంటే సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఈ సేవ్ అనేది ఇప్పుడు మీరు చేసిన వర్క్ని సేవ్ చేసుకోవడానికి. ఇప్పుడు సేవ్ యాజ్ ఏంటంటే అదే వర్క్ని ఇంకొక ఫైల్ నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. సేమ్ వర్క్ అంటే 2 ఫైల్స్ జనరేట్ అవుతుంది. సేవ్ అనేది ఆల్రెడీ ఓల్డ్ ఫైల్ కాబట్టి సేవ్ యాజ్ అని క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇంకో ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ ఫైల్ వేరే నేమ్ తోటి జనరేట్ అవుతుంది అన్నట్టు. అండర్స్టాండ్? సో దట్ ఈస్ వాట్ హియర్ ది సేవ్ అండ్ సేవ్ యాజ్. చూడండి కంట్రోల్ టీ ఫస్ట్ లైన్ కాకుండా నెక్స్ట్ లైన్ నుంచి ఇంటెంట్ అనేది హ్యాంగింగ్ ఇంటెంట్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ కంట్రోల్ టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి కంట్రోల్ యూ అండర్లైన్. ఓకే, సో జనరల్గా ఏదైనా అండర్లైన్ చేయాలంటే సెలెక్ట్ చేయండి కంట్రోల్ యూ అండర్లైన్, మళ్ళీ అదే అండర్లైన్ తీసేయచ్చు. ఓకే, కంట్రోల్ వి పేస్ట్. ఆల్రెడీ నేను చెప్పినాను కాపీ చేసింది పేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ ఇది నేను సెలెక్ట్ చేసినాను కంట్రోల్ సి కాపీ అండ్ ఎక్కడ కావాలి అక్కడ క్లిక్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్. ఓకే, సో కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కంట్రోల్ డబ్ల్యూ. ఇప్పుడు నేనైతే వర్క్ చేస్తున్నది క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక న్యూ విండో ఓపెన్ చేసినాను ఇక్కడ, సో కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్ ఎక్స్ కట్. సో ఎక్కడైనా ఏదైనా టెక్స్ట్ని మనం కట్ చేయాలంటే ఈ ఆప్షన్ని యూజ్ చేయవచ్చు. సో కంట్రోల్ ఎక్స్ కట్ అనగానే ఇక్కడ చూడండి ఇది నేను థీమ్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ కట్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ కావాలి ఇక్కడ కావాలి కంట్రోల్ వి పేస్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి కట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసింది. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ ది కట్. కంట్రోల్ వై. ఓకే, కంట్రోల్ వై ఎందుకు యూజ్ అవుతుంది అంటే అండు రీడు అనే ఒక ఆప్షన్ వస్తుంది. అండు అంటే కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ అండ్ రీడు అంటే కంట్రోల్ వై. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ అయింది. అవసరం లేదంటే బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్ ఆప్షన్ ఉంది అండు. ఓకే, సో అండు అంటే బ్యాక్ లేదు, మళ్ళీ తిరిగి నాకు కావాలి మళ్ళీ కంట్రోల్ వై. ఓకే, రీడు. అండర్స్టాండ్? సో ఇది వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ వై రీడు యాక్షన్ అంటూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ జెడ్ అండు యాక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి కంట్రోల్ జెడ్ అండు అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు అవసరం లేదు అంటే మనం వెనకకి వెళ్ళిపోవచ్చు స్టెప్. ఓకే, సో ఏదైనా స్టెప్ని ఇక్కడ సెలెక్ట్ చేసినాను కంట్రోల్ యూ ఇంతకుముందు చెప్పిన కదా అండర్లైన్
అవసరం లేదు, కంట్రోల్ జెడ్ బ్యాక్. అట్లా మనం ఎన్నిసార్లు అంటే కంట్రోల్ జెడ్ 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 బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకే, సో ఆ విధంగా వర్క్ అనేది మళ్ళీ ముందుకు రావాలంటే కంట్రోల్ వై చూడండి, మళ్ళీ ఏదైతే స్టెప్స్ వెనకకి వెళ్ళిపోయిందో మళ్ళీ అవన్నీ స్టెప్స్ ముందుకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై అనే ఆప్షన్స్ తోటి అండు రీడు. కంట్రోల్ జెడ్ వచ్చేసరికి అండు. అండ్ నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, క్లిక్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎల్ చూడండి ఒక బుల్లెట్గా మారిపోయింది. ఓకే, సో డైరెక్ట్గా క్లిక్ చేసుకొని ఒక బుల్లెట్గా మనం మార్చవచ్చు. సో ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ని సపరేట్ చేస్తున్నాను, ఈ వర్డ్స్ని. కంట్రోల్ జెడ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇవ్వండి, అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇవి, సో ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఓకే, సో నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎల్ చూడండి బుల్లెట్స్గా మారిపోయింది. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇప్పుడు చూడండి కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ తోటి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ చూడండి డైరెక్ట్ మళ్ళీ ఫాంట్ కాడికి వచ్చేసినాం. సో ఫాంట్ ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, సో ఇక్కడ చూద్దాం కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్. ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేసిన కదా, ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్, క్లిక్ గ్రేటర్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ చూడండి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఆపోజిట్గా లెస్ దెన్ సింబల్, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ సింబల్, సైజ్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఓకే క్లోజ్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ ఇదిగోండి స్క్వేర్ బ్రాకెట్. ఏమవుతుంది ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఓపెన్ అనేది డిక్రీజ్ అవుతుంది, స్క్వేర్ బ్రాకెట్, కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది, ఇక్కడ చూడండి స్క్రీన్ 21. ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి 22, 23, 24 అలా. అదే నేను కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ యూస్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి 22 ఉంది. సో నేను కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ యూస్ చేస్తే 24, 26 సో అలా మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అది. అండ్ లెస్ దెన్ సింబల్ ఆల్రెడీ నేను చెప్పిన డిక్రీజ్. ఇది కూడా కంట్రోల్ బ్రాకెట్ అనేది ఫాంట్ 1 ptsగా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి కంట్రోల్ షిఫ్ట్ ఇగోండి స్టార్ మార్క్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ స్టార్ మార్క్, షో అండ్ హైడ్, కంట్రోల్ షిఫ్ట్ స్టార్ మార్క్. ఓకే, ఇక్కడ చూడండి స్టార్ మార్క్ ఎక్కడ ఉందంటే ఇగోండి సెకండ్ రోలో నంబర్స్ అండ్ సింబల్స్ ఉన్నాయి కదా కీబోర్డ్లో, అక్కడ 8th 1 అన్నట్టు అందులో ఫంక్షన్ కీస్ కింద ఉంటుంది. సో కంట్రోల్ షిఫ్ట్ స్టార్ మార్క్ చూడండి షో అండ్ హైడ్. సో మనకి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పారాగ్రాఫ్లో ఇక్కడ ఉంది చూడండి షో అండ్ హైడ్ ఆప్షన్స్ కాడ ఉంది. ఓకే, సో ఇది కూడా క్లిక్ చేసినా కూడా యూజ్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఇవ్వండి స్టార్ మార్క్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ లెఫ్ట్ యారో. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ యారో ఎందుకు యూజ్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, కంట్రోల్ లెఫ్ట్ యారో యూజ్ చేస్తున్నాను చూడండి, ఆ వర్డ్ యొక్క నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, అదేవిధంగా కంట్రోల్ రైట్ యూజ్ చేస్తే ముందుకు వచ్చేస్తుంది. అదే మామూలుగా వితౌట్ కంట్రోల్ యూజ్ చేస్తే యారో మార్క్ యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క లెటర్, అదే కంట్రోల్ యూజ్ చేయడం వల్ల జస్ట్ డైరెక్ట్ ఒక వర్డ్ తర్వాతకి వెళ్ళిపోతుంది, తర్వాత నెక్స్ట్. ఓకే, సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ రైట్. ఓకే, ఇక్కడ కంట్రోల్ రైట్ యారో. మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఇంతకుముందు చెప్పిన కదా కంట్రోల్ రైట్, ఇవ్వండి కంట్రోల్ లెఫ్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్క వర్డ్ తర్వాత వెళ్ళిపోతుంది. సో చాలా స్పీడ్గా తొందరగా మనం వెళ్ళిపోవచ్చు, షిఫ్ట్ కావచ్చు. అండ్ కంట్రోల్ అప్. ఓకే, సో ఇక్కడ చూద్దాం కంట్రోల్ అప్ ఇవ్వండి డైరెక్ట్ నెక్స్ట్ పారాకి వెళ్ళిపోతుంది. ఇవ్వండి పారాగ్రాఫ్, ఇవ్వండి డైరెక్ట్ జంప్ అయిపోవచ్చు, ఇవ్వండి డైరెక్ట్ కిందికి. ఇవ్వండి కంట్రోల్ అప్ అండ్ డౌన్. అప్ అంటే ఇవ్వండి నెక్స్ట్ పారాగ్రాఫ్, బిఫోర్ పారా అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే, సో ప్రీవియస్ పారాగ్రాఫ్కి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ పారాగ్రాఫ్కి జంప్ అయిపోవచ్చు డైరెక్ట్గా కంట్రోల్ యూస్ చేసి అప్ అండ్ డౌన్ యారో యూస్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ సార్ ఇక్కడ
కంట్రోల్ డిలీట్. ఆ కర్సర్ రైట్ సైడ్ ఉన్న వర్డ్స్ అనేది డిలీట్ అయిపోతుంది. ఆ వర్డ్కి రైట్ సైడ్ ఉన్న, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ ఉంది, ఇక్కడ నేను క్లిక్ చేసిన అనుకోండి, కంట్రోల్ డిలీట్, చూడండి అండ్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్డ్ మొత్తం డిలీట్ చేసేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి, కంట్రోల్ డిలీట్, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో డిలీట్. ఓకే, సింపుల్గా ఓన్లీ వితౌట్ కంట్రోల్ డిలీట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క లెటర్ డిలీట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రోల్ యూస్ చేసి డిలీట్ చేయడం వల్ల దాని ముందు ఉన్న వర్డ్ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో అది. నెక్స్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఓన్లీ బ్యాక్ స్పేస్ అంటే ఇవ్వండి, సో ఈ విధంగా డిలీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కవర్ కార్డ్ అని క్లిక్ చేస్తున్నా, సో కవర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. కంట్రోల్ బ్యాక్ స్పేస్, చూడండి కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో ఆ విధంగా స్పీడ్గా వర్క్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఎండ్. కంట్రోల్ ఎండ్ ఇక్కడ చూడండి, కంట్రోల్ ఎండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను, ఇక్కడ చూడండి స్టేటస్ బార్లో మనకు కనబడుతుంది ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఇక్కడ క్లిక్ చేయను, కంట్రోల్ ఎండ్, ఇవ్వండి లాస్ట్ పేజ్కి వచ్చేసినాం. ఓకే, మళ్ళీ కంట్రోల్ హోమ్, మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేస్తాం. కంట్రోల్ ఎండ్, డాక్యుమెంట్ యొక్క లాస్ట్ పేజ్, కంట్రోల్ హోమ్, డాక్యుమెంట్ యొక్క ఫస్ట్ పేజ్. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ కంట్రోల్ హోమ్ ద్వారా ఎండ్ అండ్ హోమ్ యూస్ చేస్తూ డాక్యుమెంట్ యొక్క ఫస్ట్ అండ్ ఎండ్, బిగినింగ్, ఇక్కడ చూడండి బిగినింగ్ అండ్ ఎండ్, ఎండ్ అనేది ఎండ్కి వెళ్ళిపోతుంది కంట్రోల్ ఎండ్, అండ్ బిగినింగ్ వచ్చేసరికి కంట్రోల్ హోమ్. నెక్స్ట్ కంట్రోల్ స్పేస్ బార్. ఓకే, సో కంట్రోల్ స్పేస్ బార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను ఇక్కడ సెలెక్ట్ చేసినాను, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ స్పేస్ బార్ చూడండి నార్మల్గా మారిపోయింది. ఓకే, క్లిక్ చేసుకొని నేను ఇక్కడ క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ క్లిక్ చేస్తున్నాను, ఇవ్వండి. సో ఫార్మాట్ మొత్తం తీసేస్తుంది కంట్రోల్ స్పేస్ బార్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ స్పేస్ బార్ చూడండి నార్మల్గా మారిపోయింది కదా. సో ఆ విధంగా మనం కంట్రోల్ స్పేస్ బార్ యొక్క షార్ట్ కట్ని యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఉన్న ఇక్కడ చూడండి కంట్రోల్ 1. ఓకే, సో కంట్రోల్ 1 ఏ విధంగా యూజ్ అయితే చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి కంట్రోల్ 1, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినాను. ఓకే, కంట్రోల్ 1 స్పేస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సెలెక్ట్ చేస్తాను కంట్రోల్ 1, ఇవ్వండి స్పేస్ తీసేసింది, కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉండే కదా, సో స్పేస్ని కొంచెం రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ లైన్కి మధ్యలో ఉన్న స్పేస్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి కంట్రోల్ 1, ఇవ్వండి స్పేస్ రిమూవ్ అయిపోయింది కదా. సో ఆ విధంగా సింగిల్ స్పేస్ లైన్స్ ఇస్తుంది అన్నట్టు. కంట్రోల్ 2, ఇప్పుడు ఇక్కడ చూడండి డబుల్, కంట్రోల్ 2, ఇవ్వండి కంట్రోల్ 1, కంట్రోల్ 2. ఓకే, ఈ స్పేస్ని కంట్రోల్ 1 అనేది ఇక్కడ సింగిల్ ఇస్తే ఇవ్వండి కంట్రోల్ 1, కంట్రోల్ 2 చూడండి స్పేస్ ఎక్కువ అయిపోయింది, డబుల్ స్పేస్ అన్నట్టు. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు షార్ట్ కట్. కంట్రోల్ 1 అనేది సింగిల్ స్పేస్, కంట్రోల్ 2 అనేది డబుల్ స్పేస్. అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ 5, 1.5 లైన్ స్పేసింగ్. ఓకే, కంట్రోల్ 1 చేసినాను, అండ్ ఇక్కడ కంట్రోల్ 5. ఓకే, సో కంట్రోల్ 5 ఇవ్వండి స్పేస్, కంట్రోల్ 2, కంట్రోల్ 1, కంట్రోల్ 2, కంట్రోల్ 5 కదా. సో ఈ విధంగా మనం స్పేస్ని మనం యూస్ చేయవచ్చు. కంట్రోల్ ఆల్ట్ 1. ఓకే, చేంజ్ టెక్స్ట్ ఆఫ్ హెడ్డింగ్ 1. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది హెడ్డింగ్ అనుకుందాం. సో ఇది ఒకసారి సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏముంది షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ 1, ఇవ్వండి కంట్రోల్ ఆల్ట్ 1 హెడ్డింగ్గా మారిపోయింది, ఇవ్వండి హెడ్డింగ్ 1. అండర్స్టాండ్? కంట్రోల్ Z అండు, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్లో ఉంది ఇది. ఓకే, సో ఇక్కడ ఏముంది షార్ట్ కట్ చూడండి కంట్రోల్ ఆల్ట్ 1. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్
1 హెడ్డింగ్గా మారిపోయింది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ఆల్ట్ 2 హెడ్డింగ్ 2, కంట్రోల్ ఆల్ట్ 3 హెడ్డింగ్ 3. ఇప్పుడు ఇక్కడనే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆల్ట్ 2 హెడ్డింగ్ 2గా మారిపోయింది. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ 3 హెడ్డింగ్ 3గా మారిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ 3కి వచ్చేసింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం షార్ట్ కట్స్ని యూస్ చేయవచ్చు. ఇక్కడ చూడండి కంట్రోల్ F1 ఓపెన్ ది టాస్క్ ప్యాన్. ఇక్కడ చూడండి క్లిక్ చేయగానే కంట్రోల్ F1 చూడండి మొత్తం హైడ్ అయిపోతుంది కదా మెన్యూస్ కానీ ఇవన్నీ. ఇవ్వండి ఓకే. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి కంట్రోల్ F1. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్. ఆల్రెడీ నేను చెప్పిన కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసిన అనుకోండి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ఇవ్వండి ఇంక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ సింబల్ డిక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ఇంక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ సింబల్ డిక్రీజ్, ఫాంట్ సైజ్ ఓకే. సో ఇంక్రీజ్ డిక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ F6, కంట్రోల్ షిఫ్ట్ F6 చూడండి నెక్స్ట్ విండో అంటే ఇంకో మనం ఎందులో వర్క్ చేస్తున్నామో అది ఓపెన్ అయిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ F6 న్యూ విండో. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ F12 ప్రింట్స్ ది డాక్యుమెంట్. ఓకే కంట్రోల్ షిఫ్ట్ F12 ఇక ప్రింట్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ F1 ఓకే. సో హెల్ప్ F1 క్లిక్ చేయగానే హెల్ప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి హెల్ప్కి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ షిఫ్ట్ F3 లోవర్ కేస్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ అనేది క్యాపిటల్ లెటర్స్, ఇది లోవర్ కేస్. షిఫ్ట్ F3